పటాయా నుంచి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి మేము బస్సులోనే వెళ్ళాము యాక్చువల్లీ. సో ఫస్ట్ మేము వచ్చేసి పటాయాలో జామ్టిన్ బస్ స్టేషన్కి వెళ్ళామండి. జామ్టిన్ బస్ స్టేషన్ దగ్గర మేము పర్ పర్సన్ 140 థాయ్ బాట్ ఇచ్చి సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మాకు ఫ్లైట్ ఉన్నది డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి, కానీ మేము సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళామంటే మనకి సువర్ణభూమి నుంచి డిఎంకే ఎయిర్పోర్ట్కి మనకు ఫ్రీగా షటిల్ సర్వీస్ ఉంటుంది అనమాట. సో మేము ఆ బస్ ద్వారానే ఇప్పుడు సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక కొరియన్ మూవీ షూటింగ్ జరుగుతుంది. సో కొరియన్ మనకు ఫేమస్ బీటీఎస్ ఉన్నారు కదా, వాళ్ళ షూటింగ్ ఇక్కడ కనిపిస్తుంది. పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఆమె వెళ్తుంది కదా, ఆమె హీరోయిన్. సో హౌ లక్కీ వీఆర్ టు సీ బీటీఎస్ ఇన్ బ్యాంకాక్. సో షూటింగ్ చూసాము, అందువల్లే సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, అసలు చాలా పెద్దది. ఇక్కడ అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి, ఎందుకంటే బ్యాంకాక్లో సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అన్నది చాలా పెద్దది అనమాట. సో మేము సువర్ణభూమి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక ఇక్కడే 7-Eleven స్టోర్ కూడా ఉంది. మేము 7-Eleven స్టోర్లో మాకు కావాల్సింది ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. తర్వాత మనకు గేట్ నెంబర్ 8 ఎగ్జిట్ దగ్గర మనకు డిఎంకేకి షటిల్ బస్ ఉంటుంది. అది వచ్చేసి మనకు ప్యూర్ ఫ్రీ సర్వీస్ అనమాట. సో సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి పటాయా నుంచి మాకు జస్ట్ 2 hours పడింది. సో మీరు రావాలంటే ఇదొక వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. మనకు ఏ 2 బస్సులు చేంజ్ అయ్యే పని లేకుండా ఇలా వచ్చేస్తే మనకి ఈజీగా మనము డిఎంకే ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వచ్చు, అది కూడా ఫ్రీగా. కాకపోతే ఇక్కడ మనము పాస్పోర్టు అలాగే మనకు ఫ్లైట్ జర్నీ టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ కూడా చూపించాలి. అలా చూపిస్తే అప్పుడు వాళ్ళు మనకు ఫ్రీగా షటిల్ బస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇదే అనమాట మనకు సువర్ణభూమి నుంచి డిఎంకేకి వెళ్ళే షటిల్ బస్సు. మేము ఈ బస్సులో ఉంచే మనం డిఎంకే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి మేము ఫుకెట్కి బై ఫ్లైట్ వెళ్ళాము. సో మేము ఫుకెట్ కూడా ప్లాన్ చేసాం కదా, ఫీఫీ ఐలాండ్, అందువల్లే మేము మళ్ళీ పటాయా నుంచి బస్సులో మేము సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి వచ్చి సువర్ణభూమి నుంచి డిఎంకేకి షటిల్ బస్ ద్వారానే వెళ్ళాము. సో ఇది వచ్చేసి పటాయా నుంచి డిఎంకే ఎయిర్పోర్ట్ బ్యాంకాక్లో ఎలా రీచ్ అవ్వాలో అన్న వీడియో అండి. సో ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాది ఎయిర్ ఏషియా ఫ్లైట్ అండి. మేము బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి అలాగే ఫుకెట్కి 11,000 రూపీస్ అయింది మాకు ఇద్దరికి కలిపి విత్ లగేజ్. మేము మా ఫ్లైట్ టికెట్స్ అన్నీ మేము క్లియర్ ట్రిప్లోనే అలాగే త్రూ ఎయిర్ ఏషియా ద్వారా ఎయిర్ ఏషియా ఎయిర్లైన్ ద్వారా เครื่องดื่มเมนูซิกเนเจอร์นะคะมีทั้งชาไทยไข่มุก6 เม็ดค่ะกาแฟลาเต้วิตาซิโอนะคะและเรามีโปรโมชั่นพิเศษสำหรับเซ็กซี่ยูสุโซดาลดราคาจาก120 บาทเหลือเพียง70 บาทรายการของว่างอื่นๆสามารถเลือกชมเพิ่มเติมได้จากเมนูในกระเป๋าคุยด้านหน้าที่นั่งของท่านค่ะขอบคุณค่ะเจเกสเนชาบาఆల్మోస్ట్ 1 hour ఫ్లైట్ జర్నీ తర్వాత మేము ఇప్పుడు ఫుకెట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మనకు పతాంగ్ బీచ్ రోడ్ కదా, మనకు పాపులర్ ప్లేస్ అంటే ఫుకెట్లో, అక్కడికి వెళ్ళడానికి మనకి స్మార్ట్ బస్సెస్ అని అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి వచ్చేసి పర్ పర్సన్ 100 బాత్ అనమాట. మేమిద్దరం కలిసి 200 బాత్ ఇచ్చి మేము పతాంగ్ బీచ్ రోడ్కి వెళ్ళాము. నెక్స్ట్ మా హోటల్ వచ్చేసి ది న్యాచురల్ రిసార్ట్ అనమాట, చాలా బాగుందండి ఇది. సో 2 nightsకి మాకు 1,500 రూపీస్ పడింది అంతే, అది విత్ ట్యాక్స్. కాకపోతే బ్రేక్ఫాస్ట్ నాట్ ఇన్క్లూడెడ్ అనమాట. సో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రొవైడ్ చేయలేదు మాకు. పర్ నైట్ జస్ట్ 750. ఇక్కడ హలో మా రూమ్, ఇదే మా రూమ్. ఇది వచ్చేసి వాష్రూమ్, నేనే మిర్రర్లో. నెక్స్ట్ బెడ్, ఇవన్నీ ప్రొవైడ్ చేశారు మాకు. కానీ రూమ్ చూస్తారండి, చూడండి బాల్కనీలో ఒక టేబుల్ 2 చైర్లు, ఇలా పాండ్, ఇదంతా గ్రీనరీ, ఇక్కడ ఏసీ. మేము మా రిసార్ట్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము బయటికి వచ్చి ఫీఫీ ఐలాండ్కి టూర్ ప్యాకేజెస్ అన్నవి ఎంక్వైరీ చేసాము. అలా ఎంక్వైరీ చేయగా మాకు ఒక ప్లేస్లో దగ్గరలోనే మా హోటల్కి ఊద్ అనమాట తన ట్రావెలర్ పేరు, ఏజెన్సీ పేరు. సో ఆమె మాకు 1,300 థాయ్ బాట్కి పర్ పర్సన్కి ఈ ఫీఫీ ఐలాండ్ ప్యాకేజ్ అన్నది ప్రొవైడ్ చేసింది. This Maya, Thai Island, and we bring you to Monkey Beach and snorkeling. Okay. At Los Snorkeling is included? Yes, include. You will provide snorkeling also? Yes, include. And this PP Dawn for her lunch. And they bring you working here. My contact number description లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియో మా ఫీఫీ ఐలాండ్ టూర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.